ఉదయం పెట్టాను కదండి వీడియో, ఆ తర్వాత వీడియో ఇది. సాయంకాలము పొయ్యి మంటేస్తూ ఉన్నాను. బోండాలు కానీ బయటకైతే వెళ్ళాను. ఆడ బయట అయితే అంగడి ఉంది, అక్కడికైతే వెళ్ళి బోండాలు అయితే తెచ్చాను. మా ఆయన చేపల పులుసులో నంచుకొని తింటాము అనే లోపల ఇంకా పోయి బోండాలు తెచ్చాను. చేపల పులుసు, మైసూర్ బోండా, చేపల పులుసు, బోండా, ఈ బజ్జీలు, బోండా తెచ్చుకున్నాము. చేపల పులుసులో బాగుంటుందని నేను ఇంట్లో చేయలేదు ఈరోజు అయితే. బోండాలు సాయంత్రము నాష్టా చేసి చేపల కూర ఇవన్నీ చేసే లోపల ఇంకా చేయలేకపోయా. ఈ వ్లాగ్ ఏమంటే జనవరి 1 అండి, 1వ తేదీ అంటే ఈ రోజేను. ఇంక నా గుడ్లు తుక్కుంటా ఉన్నాను. గుడ్లు అయితే చూడండి ఎన్ని అయితే ఉన్నాయో. ఇంకా అవన్నీ ఉతికేసి ఇంక ఇల్లులు కడిగేసి స్నానం అయితే చేయాలి. నాష్టా కూడా చేస్తున్నాను. దోశ పోసి ఇచ్చాను మా ఆయనకైతే. మా ఆయన అయితే తిన్నాడు. మా అబ్బాయి రేషన్కి వెళ్ళి ఉన్నాడు. అవి వచ్చినాక నీళ్ళు స్నానం చేసేసి తింటాను మా అన్నాడు. నీళ్ళు కాసి పెట్టాను నెలపల. హీటర్లు అయితే పెట్టేస్తున్నాను. బియ్యం తెచ్చేసాడు రేషన్ నుంచి అయితే మా అబ్బాయి. ఏడే పెట్టి ఇల్లు కడగాలి కింద, ఈ మంచం పైన పెట్టేసి చిన్నగా పెట్టి. వాడు మోస్తాడు కదా, పొయ్యి తెచ్చినప్పుడు ఆడ తెచ్చి పెట్టేదానికి తెలియదా? ఇప్పుడు వస్తున్నావు ఎత్తేదానికి. అక్కడే పెట్టు, ఇల్లు కడగాలి. కింద పెడితే అట్ట బిస్కెట్ అంటే ఇక పనికిరాదు. తాళాలు తెస్తున్నాడా? బైక్ అట్టే పెట్టేశారు. బయటేనా? లోపలికి దేవా. నీళ్ళు గాయిపోయినాయి, పోసేసుకుంటారా? నీళ్ళు పోసేసుకా, దోశ పోస్తా. రే స్నానం చేసేస్తారా? స్నూపీకి ఫోటో షూట్. అబ్బా చేయి చూడు. ఫోటోలు పిచ్చి, ఫోటోలు పిచ్చి అమ్మా. ఇంకా పడిపోయింది. చాలా అంటది. ఇంక నా చట్నీ అయితే చేయలేదండి. ఇంకా చేపల కూర ఉంది కదా, ఇంకా మా ఆయన కానీ మా అబ్బాయి కానీ చేపల కూర అయితే వేసుకొని తినేస్తారు. అందుకోసం నేను చట్నీ చేయలేదు. అందులో కూడా పని ఎక్కువ ఉంది. గుడ్లు తుక్కోవాలి, ఇల్లులు కడుక్కోవాలనేసి నేను చట్నీ చేయలేను అన్నాను. చేపల కూర వేసుకొని తినేస్తాంలే అని చెప్పి అన్నారు మా అబ్బాయి మా ఆయన. ఇంక అందుకని చట్నీ అయితే చేయలేదు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఏం మరి ఇలా ఉండి చెప్తున్నావు హ్యాపీ న్యూ ఇయర్ అంటారా? నాకు ఇంట్లో పని చేసుకునే సరిపోయింది. చూసారు కదా, గుడ్డలు ఉతుక్కోవటం, ఇంట్లో పని చేసుకోవటం, నాష్టా పెట్టడం, ఈ పనులతోనే సరిపోయింది. ఈ గుడ్లు ఉతికేసి ఆరేసేసి తర్వాత ఇల్లు కడిగేసి దేవుడు పెట్టి అప్పుడు రెడీ అవుతా. కిరణ్ హాయ్ ఫ్రెండ్స్ అను చెప్పురా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు కిరణ్. చెప్పురా ఫ్రెండ్స్ అందరికీ. నువ్వు చెప్పయ్యా హ్యాపీ న్యూ ఇయర్. పైకి లేదు చెప్పా హ్యాపీ న్యూ ఇయర్ అను.
గొంతు ఆడిపోయిందా అంత పెద్దగా అరస్తావు ఉట్టిప్పుడా? హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. అందరూ క్షేమంగా ఈ సంవత్సరంలో అష్టైశ్వర్యాల పర అన్ని కలగాలని కోరుకుంటున్నాను. బాబాజీ అనుగ్రహం ఇచ్చాడు. గుడ్లు ఉతికి ఆరేసేసాను. ఇంక నేను కూడా నాష్టా తినేసాను. ఇంక ఇల్లు కడిగేద్దాం అనేసి ఇంక నా ఇంట్లో అయితే కడిగేసాను. ఇంక వరండా వంటిల్లు కడుగుతూ ఉన్నాను. ఉదయం వేసిన ముగ్గులు ఇవి బయట. ఇప్పుడు ఇల్లు కడిగి వేసాను కదా, ఆ ముగ్గులు ఇవి. ఇది చిక్కరి బిక్కరి అయిపోయింది ముగ్గురు అయితే వేయాల్సింది, రంగు ముగ్గురు అయితే వేసేసానా, అందుకని మళ్ళీ తెల్ల ముగ్గురు అయితే వేసేటప్పుడు అలా అయిపోయింది. ఇల్లు కడిగేసా, ముగ్గు పెట్టేసా, నీళ్ళు ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు స్నానం చేసి స్నానం చేయాలంటే 11:30 అయింది. ఇంకప్పుడే స్నానం చేసి దేవుడికి పెట్టేది, ఇంకా దేవుడి సామాన్ దోముకోవాలా. 12:30 అట్ట అవుతుంది స్నానం చేసి సామాన్లు దోముకునే లోపల. అందుకని సాయంత్రం పూజ అయితే చేస్తాను. ఇప్పటికైతే ఈ పని అయింది, వంట చేయాలి. ఇప్పుడు టిఫిన్ చేసాం కదా, అంట్లు కూడా ఉన్నాయి ఒక రౌండ్, నేను అవి మళ్ళీ తోముకుంటా సాయంత్రం. నీళ్ళు కూడా ఆగిపోయి ఉన్నాయి. ఇంకా అన్నం వండాలి, సాయంత్రం చేస్తా పూజ. అయితే ఇల్లు అయితే కడిగేసాను, పెద్ద పని అయితే అయిపోయింది. నిన్న చేపల పులుసు చేశాను కదా, దాంట్లో కొన్ని ముక్కలు అయితే ఇలాగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే పూసేసి ఇట్లా పెట్టేసాను. నిన్న అన్నం వండుతూ ఉన్నాను, ఇంకా చేప వేయించుకుంటాను. నిన్న చేపల పులుసు చేశాను కదా, అది ఉంది. మా ఆయనకి మా అబ్బాయికి సరిపోతుంది. నేనేమంటే నీసు తిన్ను, నేనేదో ఒకటి కూరగాయ అట్లా వేసుకొని తినేస్తాను. పచ్చి పులుసు అయినా చేసుకుంటాను, తినేస్తాను. ఈ రోజుకైతే ఏం కూరలు అయితే ఏం చేయలేదు, చేప ఏం చేస్తాను. ఇంకా నేను పచ్చడి చేసుకుంటామనేసి పాత చింతకాయ తొక్కునింది, అదైతే పచ్చడి చేసుకుంటా ఉన్నాను. మిక్సీలో కచ్చాపచ్చాగా ఆడిచ్చేసాను. ఆ కలరు పాత చింత తొక్కు కాబట్టి అలాగైతే ఉంది కలరు. పచ్చడి మిక్సీలోనే ఆడిచ్చేసుకున్నాను కచ్చాపచ్చాగా. చింతకాయ తొక్కు, పాత చింతకాయ తొక్కు అది, అందుకని ఆ కలర్ అయితే ఉంది.
నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.